నమస్తే, వెల్కమ్ టు sakshiEducation.com. నేను శరణ్య. ఈరోజు మన టాపిక్ వరల్డ్ రిలీజియన్ అండ్ కల్ట్స్. ఇందులో జొరాస్ట్రియనిజం అనే ఒక టాపిక్ పైన మనతో మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ హిస్టరీ సీనియర్ ఫ్యాకల్టీ మనోజ్ రెడ్డి గారు మనతో ఉన్నారు. సో సార్ తో మాట్లాడి ఈ రోజు టాపిక్ గురించి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. సార్ ఇది జొరాస్ట్రియనిజం అంటే అసలు ఈ వర్డ్ ఏంటి? నేను కొంచెం కొత్తగా వింటున్నాను. ఈ వర్డ్ ఏంటి, దాని బ్యాక్గ్రౌండ్ కొంచెం నేను మాటల్లో. ఇది ఫస్ట్ టైం ఎందుకు మీరు వింటున్నారు అని మీ ఫీలింగ్ ఎట్లా కలుగుతుందంటే, ఎందుకంటే భారతదేశంలో మనము ఈ రిలీజియన్ జొరాస్ట్రియనిజం అని అన్నాం. ఓకే. మనం వీళ్ళని ఫారసీయులు అని చెప్పేసి పిలుస్తాం. ఎందుకంటే బేసికల్ గా వీళ్ళు జొరాస్టర్ యొక్క శిష్యులు కాబట్టి వీళ్ళని వీళ్ళు ఫాలో అయ్యే రిలీజియన్ జొరాస్ట్రియనిజం అని చెప్పేసి అంటామంటే, బేసికల్ గా వీళ్ళు వచ్చేసి ఈ జొరాస్ట్రియనిజం అనేది వరల్డ్ లోనే వన్ ఆఫ్ ది ఏన్షియంట్ మోస్ట్ రిలీజియన్. ఇది ఒక మోనోథియిస్టిక్ రిలీజియన్ ఆర్ సింగిల్ గాడ్ రిలీజియన్ అన్నమాట. ఇది దాదాపు అరౌండ్ 1500 BC లో మనం ఇరాన్ లో, ఆ కాలం నాటి ఇరాన్ ని పర్షియా అని చెప్పేసి పిలుస్తాము. అందుకని అక్కడి నుంచి వచ్చారు కాబట్టి వీళ్ళని ఫార్సీలు అని చెప్పేసి పిలుస్తున్నాము. సో ఈ రిలీజియన్ అనేది అప్పుడు పుట్టింది. దాని యొక్క మొదటి ప్రవక్త అంటే ఎట్లా ఇస్లాం కి ప్రవక్త మొహమ్మద్, తర్వాత క్రిస్టియానిటీకి చాలా మంది ప్రవక్తలు ఉన్నారు. జీసస్ క్రైస్ట్ ఉన్నారు, తర్వాత జాన్ ఉన్నారు, ఇట్లా చాలా మంది ప్రవక్తలు ఉన్నారు. అలా దీని ప్రవక్త వచ్చేసి జొరాస్టర్. కానీ వీళ్ళ అసలు రిలీజియన్ పేరు మజ్దయాస్నా అని చెప్పేసి అంటారు. ఎందుకంటే అహుర మజ్దా అనే ఒక దేవుడిని ప్రార్థిస్తున్నారు కాబట్టి వీళ్ళని మజ్దయాస్నీలు అంటారు. కానీ బయట చెప్పుకునే వాళ్ళంతా జొరాస్ట్రియన్స్ అని చెప్పేసి అంటారు. వాళ్ళ రిలీజియన్ జొరాస్ట్రియనిజం అంటారు. సో దీని మెయిన్ టీచింగ్స్ గానీ లేదా దీనికి ఉన్న ప్రిన్సిపల్స్, మోరల్ ప్రిన్సిపల్స్ అవి ఎలా ఉంటాయి? ఇది చాలా హైలీ మోరలిస్టిక్ రిలీజియన్ అండి. ఎందుకంటే జొరాస్టర్ ఎవరైతే ఉన్నారో ఈయన ఈ మతాన్ని ప్రచారం చేసే టైంకి ఇరాన్ లో, పార్సీలో చాలా అన్యాయాలు, అఘాయిత్యాలు జరుగుతుంది. సో ఆయన ఏంటంటే మనిషి అనేవాడు ఇలా అన్యాయాలు, అఘాయిత్యాలు చేయకూడదు, మంచి సత్ప్రవర్తనతో ఉండాలని చెప్పేసి ఒక 3 ప్రిన్సిపల్స్ మనకు ముందర పెట్టడం జరిగింది. ఆయన ఏమన్నాడంటే, మన కోసం అహుర మజ్దా, ఎవరైతే దేవదేవుడు ఉన్నారు వాళ్ళ దేవదేవుడు అహుర మజ్దా, ఆయన అంగారి మాన్యు అనే ఒక దైత్యుడితో, ఒక సాతాన్తో కొట్లాడుతుంటాడు. అతను మనకు ఇచ్చిన 3 సూక్తులు ఏంటంటే గుడ్ థాట్స్, గుడ్ వర్డ్స్ అండ్ గుడ్ డీడ్స్. అంటే ఈ 3 యొక్క మిశ్రమమే జొరాస్ట్రియనిజం. అంటే మీరు గాన మంచి థాట్స్ ఉన్నాయనుకోండి, ఆ థాట్సే వర్డ్స్ గా ట్రాన్స్లేట్ అవుతాయి, ఆ వర్డ్స్ డీడ్స్ గా ట్రాన్స్లేట్ అవుతాయి. సో ఆల్ ఇన్ ఆల్ ట్రూత్, జస్టిస్, తర్వాత టాలరెన్స్ ఆర్ ద మెయిన్ సెంటర్ పిల్లర్స్ ఆఫ్ జొరాస్ట్రియనిజం. అందుకనే తర్వాత ఇప్పుడు కూడా జొరాస్ట్రియనిజం నుంచి వచ్చిన చాలా మంది హైలీ ఇంటెలెక్చువల్ పీపుల్ have always tried to give good environment to their people. అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఒక మంచి ఎన్విరాన్మెంట్ ఇవ్వడానికే వాళ్ళు ట్రై చేస్తారు. సో ఈ సుప్రీం గాడ్ అంటే ఎవరు ఉంటారు వీళ్ళకి? సుప్రీం యాక్చువల్ గా జొరాస్ట్రియన్ అంటే చాలా మంది ఏమంటారంటే అగ్ని ఆరాధకులు అని చెప్పేసి అంటారు. కానీ ఇది చాలా రాంగ్ నోషన్ అండి. బేసికల్ గా వాళ్ళ గాడ్ పేరు అహుర మజ్దా. అహుర మజ్దా అగ్నిని ఎందుకు ప్రజ్వలిస్తారంటే అది ఎప్పటికీ ఆగిపోయే అగ్ని అనమాట. అంటే వీళ్ళ దృష్టిలో ఏంటంటే అహుర మజ్దా ఆ అగ్ని లాగా పవిత్రమైన వాడు. సో దట్ అంటే అగ్ని ఈజ్ ఏ, మన వేదాల్లో కూడా చెప్పుకోవడం జరిగిందండి, అగ్ని దేన్నైనా సరే ప్యూరిఫై చేస్తుంది. అందుకనే అగ్ని హోమాల్లో, యాగాల్లో అగ్నిని ప్రజ్వలిస్తుంది చేస్తాం. మంచి పని చేయబోయే ముందర కూడా అగ్నిని ఇది చేస్తాం. సో వీళ్ళు ఏంటంటే అది ఆయన ప్రతిరూపంగా పెట్టి దాన్ని పూజిస్తుంటారు. సో ఇది వాళ్ళ మెయిన్ ఇదండి. దిస్ ఇస్ ద మెయిన్ థాట్ ప్రాసెస్. సో బేసికల్ గా ఏంటంటే వీళ్ళు ఇంకొకటి ఏం నమ్ముతారంటే ఆశ అని చెప్పేసి అంటారు. అది ఏంటంటే వీళ్ళు ఆ పాత్రలో, అంటే దేవుడు చూపించిన పాత్రలో వీళ్ళు ట్రావెల్ చేయాలనేది వీళ్ళ యొక్క మెయిన్ ఎయిమ్. సో
వీళ్ళు ఈ రిలీజియన్ లో ఉండే హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ అవ్వచ్చు. హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ అంటే చూడండి, దిస్ ఇస్ ద లాంగెస్ట్ రన్నింగ్ రిలీజియన్. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, ఇది వచ్చేసి మనకు 600 BC లో దీనికి జొరాస్టర్ వల్ల ఇది పాపులర్ అయింది. పర్షియా ఏదైతే ఉందో అది చాలా పెద్ద కంట్రీ, తర్వాత చాలా పెద్ద ఎంపైర్ అయింది. ఈ ఎంపైర్ కి చాలా వేరియస్ డైనాసిటీస్ రూల్ చేస్తాయి. దాంట్లో ఫస్ట్ డైనాసిటీ వచ్చేసి అఖామెనిడ్ డైనాసిటీ. ఈ అఖామెనిడ్ డైనాసిటీ యొక్క ఫస్ట్ కింగ్ ని షెహన్షా అంటారు. షెహన్షా ఈజ్ సైరస్ ది గ్రేట్. ఆయన చాలా వరకు రిలీజియస్ టాలరెన్స్ తో ఉన్నారు. వరల్డ్ లో ఫస్ట్ హ్యూమన్ రైట్స్ అందించిన కింగ్ గా ఆయనకు చాలా ప్రాచుర్యంలో ఉన్నారు. అంటే ఆయన కాంకర్ చేసిన ఏ రాజ్యంలో కూడా ప్రజల్ని మీరు ఈ రిలీజియన్ ఫాలో అవ్వండి, నా రిలీజియనే ఫాలో అవ్వండి అని చెప్పేసి ఎక్కువ ఫోర్స్ చేయలేదు. అందువల్ల ఈ రిలీజియన్ కి చాలా మంచి పేరు. అంటే ఎవరిని ఫోర్స్ చేయడం లేదు ఆయన. అంటే మీరు ఏదైనా ఫాలో అవ్వండి, మీరు నా ప్రజలుగా ఉంటే చాలు నాకు అని చెప్పేసి ఇది చేస్తారు. అందుకనే ఆయన కొడుకులు మనవాళ్ళు కూడా ఇదే ఫాలో అయ్యారు. ఇలా డిఫరెంట్ డైనాసిటీస్ వస్తున్నా కూడా, అంటే ఇప్పుడు అఖమెనిడ్ డైనాసిటీ ఉన్నది, దాని తర్వాత పార్టియన్ డైనాసిటీ ఉంది, దాని తర్వాత ససానియన్ డైనాసిటీ. ఈ డైనాసిటీస్ ఇది బాగుంది, ఈ ప్రిన్సిపల్ బాగుంది అని చెప్పేసి దీన్నే ఫాలో అవుతుంటూ వచ్చినారు. అంటే ఏ విధంగా అయితే మౌర్యులు, తర్వాత గుప్తులు, దాని తర్వాత చోళులు హిందూయిజం ఫాలో అయినారు, అట్లనే వీళ్ళు కూడా అఖమెనిడ్ కానీ, పార్టియన్ కానీ, ససానియన్ కానీ ఇదే ఫాలో అనుకుంటూ వచ్చినారు. అందుకని ఇట్ కెన్ బి కాల్డ్ ఎ వెరీ కంటిన్యూస్ రిలీజియన్. దాదాపు ఒక 2000 years హిస్టరీ ఉంది. సో దిస్ ఇస్ ద హిస్టారికల్ పర్స్పెక్టివ్. ఇది ఇండియాలోకి ఎట్లా వచ్చిందంటే అండి, ససానియన్ ఎంపైర్ పీరియడ్ లో ఇస్లాం అనేది స్ప్రెడ్ అవుతుంది. ఎప్పుడైతే ఇస్లామిక్ ఇన్వేడర్స్ ఆ కంట్రీలోకి, ఇరాన్ లోకి ఎంటర్ అయ్యారో, పర్షియాలోకి ఎంటర్ అయ్యారో, అక్కడ నుంచి ఈ రిలీజియన్ కి సంబంధించిన వాళ్ళు మైగ్రేటరీ ఇండియాకి వచ్చేసారు. ఇక్కడ గుజరాత్ అండ్ మహారాష్ట్ర రీజియన్స్, కోస్టల్ రీజియన్స్ లో సెటిల్ అయ్యారు. ఇక్కడ రాజులు వాళ్ళని ఇన్వైట్ చేశారు, వాళ్ళకు టెంపుల్స్ కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. సో దిస్ ఇస్ ద హిస్టారికల్ పర్స్పెక్టివ్. దట్స్ హౌ దీస్ పీపుల్ హావ్ కమ్ హియర్. మనకు జొరాస్టర్ అంటే ఎవరు తెలియదు కాబట్టి వాళ్ళు పర్షియా నుంచి వచ్చారు కాబట్టి ఫార్సీలు అని చెప్పేసి అంటుంటాం మనం. సో వీళ్ళకి అంటే ఈ రిలీజియన్ కి ఉన్న మెయిన్ స్ట్రెంగ్త్ అండ్ ఆ స్ట్రెంగ్త్ ని ఇంకొంచెం ఇంప్రూవ్ చేయడానికి చేసే స్టెప్స్ అయినా లేకపోతే రిఫార్మ్స్ అయినా అవి ఎలా ఉంటాయి సార్? చూడండి, పార్సీస్ ఆర్ నాట్ న్యూమరస్ పీపుల్. బేసికల్ గా వాళ్ళు ఇండియాకి వచ్చేసరికి వాళ్ళ సంఖ్య చాలా డిప్లీటెడ్ గా ఉండేదండి. వీళ్ళు దాదాపు 900 AD లో ఇండియాకి వచ్చారు. ఆ తర్వాత కూడా పెద్దగా వాళ్ళ సంఖ్య ఏమి ఇంప్రూవ్ కాలేదు. ఎందుకంటే వాళ్ళు ఏ రోజైతే వచ్చారో ఆ రోజు వాళ్ళు అక్కడ ఉన్న కింగ్స్ వీళ్ళని అడిగారు, మీరు మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటారా అట్లా ఇట్లా అంటే, లేదండి మేము మా మతంలోనే పెళ్లి చేసుకుంటాము, మీ వాళ్ళని పెళ్లి చేసుకోమని చెప్పేసి వాళ్ళు ఎంత ఉన్నారో అంతనే మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. ఈ మధ్య బాగా తగ్గిపోతుంది వాళ్ళ సంఖ్య. వాళ్ళు 2 లక్షల మందే ఉన్నారు మొత్తం ప్రపంచం మీద. భారతదేశంలో 60,000 మందే ఉన్నారు. పర్షియాలో 25,000 మంది ఉన్నారు. ఇంకా వేరే కంట్రీస్ డిఫరెంట్ గా వీళ్ళు ఉన్నారు. బట్ వీళ్ళ యొక్క సోషల్ ఇంపార్టెన్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు వెదర్ ఇట్ మే బి ఇండియన్ ఇండిపెండెన్స్ మూవ్మెంట్ లో దాదాబాయి నౌరోజీ, మేధం బికాజీ కామా వీళ్ళందరూ పార్సీలే. తర్వాత టాటా గారు పార్సీలే, గోద్రేజ్ ఫ్యామిలీ పార్సీలే. అట్లా చాలా ఇంపార్టెంట్ రోల్. అండ్ అలానే కాకుండా వీళ్ళు మూవీస్ ఇండస్ట్రీలో కూడా చాలా బాగా ఫేమస్ ప్రొడ్యూసర్ ఉన్నారు, రోనీ స్క్రూవాలా. తర్వాత బమన్ ఇరానీ గారు మనకు బాగా చిరపరిచితులు. బమన్ ఇరానీ ఎక్కువ విలన్ రోల్స్ ప్లే చేస్తారు, లేదా ఫాదర్ రోల్స్ ప్లే చేస్తారు. ఆయన కూడా ఫార్సీ. సో వీళ్ళు ఇట్లా ఫేమస్ అవుతున్నారు బాగా. అంటే ఇలా గుడ్ బిహేవియర్ కలిగిన మైనారిటీగా ఇండియాలో బాగా ఫేమస్ అన్నమాట ఫార్సీ. సో ఈ రిలీజియన్ కి ఉన్న చివరి పురాణం ఎలా ఏముంటుంది? చూడండి, ప్రతి ఒక్క రిలీజియన్ కి దండవ్యవస్థలో ఈ రిలీజియన్ ఎలా ఎండ్ అవుతుంది, లేదా ఈ రిలీజియన్ ఎలా సేవ్ చేయబడుతుంది అని చెప్పేసి ఇది దాదాపు 1500 BC లో చెప్పడం జరిగింది. సోషాంత్ అనే ఒక యోధుడు వస్తాడు. ఏ విధంగా అయితే హిందూ మతంలో కల్కి వస్తాడో, ఏ విధంగా అయితే ఇస్లాంలో మెహదీ వస్తాడో, ఏ విధంగా అయితే మన
క్రిస్టియానిటీలో జుడాయిజంలో మెస్సయ్య వస్తారు. అదేవిధంగా ఇక్కడ సుశాంత్ అనే ఒక వారియర్ వస్తాడు. ఇతను వచ్చి అహరు మజ్దా యొక్క పాత్‌ని ప్రజలకు చెప్పి వాళ్ళని ఆ పాత్‌లో తీసుకుపోతారనేది వీళ్ళ ఎండ్ థీమ్. చాలా రిలీజియన్స్ కూడా దీనివల్ల ఇన్‌స్పైర్ అవ్వడం జరిగింది. దీని మీద ఏమన్నా ఇతర మతాల మీద ఏమన్నా ఇన్‌ఫ్లుయెన్స్ అవుతదా? లేకపోతే ఈ గుడ్ ఆర్ ఇతర బ్యాడ్ అన్నట్టేమన్నా? ఇతర మతాల మీద వీళ్ళ ఇన్‌ఫ్లుయెన్స్ అంటే ఒకటి గుడ్ అండ్ బ్యాడ్ యొక్క స్ట్రగుల్ అనేది వీళ్ళ నుంచి చాలా మతాలు తీసుకున్నాయని చెప్పేసి మనం అనుకోవచ్చండి. జనరల్‌గా ఏ మతం కూడా చెడుని ఎక్స్‌పోజ్ చేయదు. మంచి పట్లనే ఉంటుంది. హ్మ్. కానీ దిస్ ఎటర్నల్ బ్యాటిల్ అనేది కాన్సెప్ట్ అనేది వీళ్ళ దగ్గర నుంచి వచ్చిందని చాలా మంది ఓకే. ఒపీనియన్‌లో ఉన్నారన్నమాట. రిలిజియన్ ఎక్స్‌పర్ట్స్ ఉంటారు కదా! థియాలజియన్స్. ఓకే. ఇదేంటంటే దిస్ ఈస్ వన్ ఆఫ్ ది ఫస్ట్ రిలిజియన్. సో, ఈ రిలిజియన్ నుంచి చాలా రిలిజియన్స్ తీసుకున్నాయి. ఈ కాన్సెప్ట్ తీసుకున్నాయి. ఒక లాస్ట్ వారియర్ హ్మ్. వస్తాడు. అతను మంచిని చేకూర్చిపోతాడు ఈ ప్రపంచంలో అని చెప్పేసి. సో, దిస్ ఈస్ జొరాస్ట్రియనిజం. ఓకే. సో ఫైనల్‌గా ప్రెజెంట్ జొరాస్ట్రియనిజం కరెంట్ స్టేటస్ ఏంటి? అయితే ఆల్రెడీ మనం అనుకున్నాం కదండీ! వాళ్ళు చాలా తక్కువ పోర్షన్‌లో ఉన్నారు. హ్మ్. బట్ ఇది ఒక విధంగా చెప్పాలంటే కొంచెం వాళ్ళు చేసుకున్న వర్కే. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఒక గుజరాత్ కింగ్‌కి ప్రామిస్ చేశారు. మేము మా మతంలోనే పెళ్లి చేసుకుంటాం. హ్మ్. అన్య స్త్రీలను, అన్య పురుషులను చేసుకోమని చెప్పేసి. అది వాళ్ళు బాగా సీరియస్‌గా ఫాలో అయిపోయారు. అండ్ ఇంకోటి ఇప్పుడేంటంటే ఎవరైనా సరే స్త్రీ రీజియన్ నుంచి బయట పెళ్లి చేసుకుంటే ఆవిడ పిల్లల్ని జొరాస్ట్రియన్స్‌గా పార్షియల్‌గా ఇది చేయరు. ఇది ఒక ఆహ్, ప్రాబ్లమ్ ఉంది. అది ఈ మధ్య దాన్ని ఆహ్, రెక్టిఫై చేసుకోవడానికి వాళ్ళు మధ్యయాసన సభ అని చెప్పేసి ఒక ఫోరం ఉందండి వీళ్ళకు. ఓకే. వాళ్ళు దే ఆర్ సీరియస్‌లీ థింకింగ్ అబౌట్ దిస్ థింగ్. ఇంకొకటి వీళ్ళు ఫేస్ అవుతున్న ఇంకొక ప్రాబ్లమ్ ఏంటంటే వీళ్ళకి ఒక విచిత్రమైన ఆచారం ఉంది. వీళ్ళేంటంటే బేసికల్‌గా ఆహ్, వాళ్ళు అగ్ని ద్వారా లేకపోతే మట్టిలో గాని వాళ్ళ శరీరాన్ని వదిలిపెట్టడానికి ఇష్టపడరు. చనిపోయిన తర్వాత. ఆహా! చనిపోయిన తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళకంటూ ఒక టవర్ ఉంటుంది. టవర్ ఆఫ్ సైలెన్స్ అని. అక్కడ తీసుకెళ్ళి శవాన్ని పెట్టేస్తారు. హ్మ్. రావణుడు వచ్చి శవాన్ని పీకేస్తాడు. అంటే మనకు కొంచెం వియర్డ్‌గా అనిపించొచ్చు. బట్ ఈ రాబందులు అఘోరమద యొక్క మెసెంజర్స్ అని వాళ్ళు ఫీల్ అవుతారు. ఓకే. సో, అంటే ప్రకృతితో మమేకమైన జీవితం అనేది పార్సీల యొక్క ఒపీనియన్. సో, ఈ ఈ దిస్ ఈస్ కాల్డ్ టవర్ ఆఫ్ సైలెన్స్ అని చెప్పేసి అంటారు. మనకు మన హైదరాబాద్‌లో కూడా ఒకటి ఉందండి. హ్మ్. మన పార్సీ గుట్ట అని పేరు వినుంటారు. ఆ! సో, అక్కడ టెంపుల్ ఉంది. తర్వాత ఇది కూడా ఉంది. సికింద్రాబాద్‌లో టెంపుల్ ఉంది. ఓకే. తర్వాత పార్సీ గుట్ట దగ్గరలో ఇది టవర్ ఆఫ్ సైలెన్స్ ఉంది. ఈ ముంబైలో ఉన్నాయి, గుజరాత్‌లో కూడా ఉంది. ఈ 3 ఏరియాస్‌లో వీళ్ళు బాగా స్ప్రెడ్ అయ్యి ఉన్నారన్నమాట. సో, ఈ 3 ఏరియాస్‌లో ఇవి ఉన్నాయి. ఈ మధ్య వల్చర్ పాపులేషన్ తగ్గిపోవడం వల్ల వీళ్ళు ఇది డిస్కరేజ్ చేస్తున్నారు. మొన్న రతన్ టాటా గారు చనిపోయినప్పుడు ఆయన చెప్పారంట, "ఇదంతా ఎందుకులే నాన్న మారిటోరియంలో పెట్టేయండి నన్ను." అదే అట్లా అని చెప్పేసి. అట్లా చేసేసి లాస్ట్‌కి గుర్తుపెట్టుకోవడం జరిగింది. బట్ అదే వీళ్ళకున్న కొన్ని క్విక్స్‌లో ఇదొకటండి. ఇది ఏంటంటే రాబందుల ద్వారా అంతిమ యాత్ర. థాంక్ యూ సో మచ్ సార్. సో ఇది ఇవాల్టి వీడియో. మరో వీడియోతో మరోసారి మీ ముందుంటాం. థాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.